తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి జిహుజూర్ అనాల్సిందేనా? అణిగి మణిగి వ్యవహరించాల్సిందేనా? లేకుంటే ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ ఈ కేసులో ప్రత్యక్ష నిందితుడిగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పరోక్ష పాత్రపై కూడా చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఓటుకు నోటు కేసు ఇప్పటిది కాదు, 2015 జూన్ నెలలో జరిగిన వ్యవహారం అది. అప్పటికి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో నాటి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం తన పార్టీలో ఆనాడు కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డిని ప్రయోగించారన్నది ఈ కేసు వెనుక ఫ్లాష్ బ్యాక్. అయితే ఓటుకు నోటు కేసు వ్యవహారం అప్పట్లో కొంత చల్లారింది అనుకున్నా అది ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. బ్రీఫ్డ్ మీ అన్న గొంతుక చంద్రబాబుదే అని వైసీపీ నేతలు ఆరోపించారు. దీని మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్లి బాబు పేరు చేర్చాలని కోరినా ఫలితం లేకపోయింది. అయితే ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం విచారణను ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే ఈ కేసు తాజా విచారణ వాయిదా పడింది. అయితే రేవంత్ రెడ్డి ఈ కేసులో విచారణలో ఉన్నా అది ఇండైరెక్ట్ గా టీడీపీ మీద చంద్రబాబు మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అలా చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు ఓటుకు నోటు కేసులో ఉన్నారని అంటున్నారు. ఈ ఇద్దరు వేర్వేరు పార్టీలు అయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో దానికి భయపడుతున్నారని అంటున్నారు. ఏపీలో టీడీపీకి బీజేపీతో పొత్తు ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ నేరుగా బీజేపీని ఢీ కొట్టింది. కానీ రాజకీయాల్లో చాలా తెలియని కోణాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక ఓటుకు నోటు కేసు ఒక పట్టాన తెమలదు. ఆ కేసు అలా సాగుతున్నంత కాలం ఈ ఇద్దరు సీఎంలు బీజేపీకి లొంగి ఉండాలని అంటున్నారు. ఎందుకంటే దేశంలో అందరికీ ఈ కేసు పూర్వపరాలు పూర్తిగా తెలుసని అంటున్నారు. ఎవరేమిటి అన్నది కూడా తెలుసని అంటున్నారు. ఇక ఈ కేసు ప్రభావం వల్లనేనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరచూ బీజేపీ కేంద్ర మంత్రులను తరచూ అఫీషియల్ గా అయినా కలుస్తున్నారన్న టాక్ కూడా ఉంది. మరి తాజాగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. ఆయనతో అధికారిక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతేకాదు ఏ కేంద్ర మంత్రి వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం సీఎం వెళ్తున్నారు. కొన్నిసార్లు వెళ్ళకపోయినా పర్వాలేదు, రాష్ట్ర మంత్రులు అటెండ్ అవ్వవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం టెన్షన్గా హాజరవుతూ బీజేపీ కేంద్ర మంత్రులతో కలిసి నవ్వులు చిందిస్తున్నారు. అంతేకాదు ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా వరుసపెట్టి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్తున్న స్వామి కార్యక్రమం స్వాకారం అన్నది కూడా ఇందులోనే ఉంది అని అంటున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. ఆయన బీజేపీతోనే ఉన్నారు, వారి నీడలోనే ఉన్నారు. వారు వక్ఫ్ చట్ట సవరణ అన్నా జమిలీ ఎన్నికలు అన్నా ఓకే అనాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఇద్దరు తెలుగు సీఎంలు బీజేపీ విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నారా అంటే విపక్షాలు అయితే అలాగే అంటాయి. కానీ పీత బాధలు పీతవి అన్నట్లుగా రాజకీయాల్లో ఎవరి సమస్యలు వారికి ఉంటాయి కదా అని సెటర్లు పడుతున్నాయి.